హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా భవాని అఫీషియల్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తున్నారు పవన్ సమాధి చూపించమని చెప్పి. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. ఇదిగో పవన్ సమాధి. నేను ఎప్పుడు ఎవ్వరికి చూపించలేదు. ఎందుకు అంటే ఇన్ని రోజులు చాలా ఫ్యామిలీల కోసం ఇబ్బంది పడి నేను చూపించలేదు. ఇప్పుడైతే మీకోసం నేను చూపించాలి అనుకుంటున్నాను. ఇది ఫాలోవర్స్ కోసం కాదు, లైక్ల కోసం కాదు, సబ్స్క్రైబ్ కోసం అస్సలు కాదు. నా పర్సనల్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఈ మంత్ 31న పవన్ చనిపోయిన రోజు. ఆ రోజు నేను చావుల మధ్యకి రాను. అందుకే ముందుగా ప్రిపేర్ చేసుకొని కొంచెం నా స్థాయికి లవ్ యూ సో మచ్ పవన్, ఐ మిస్ యూ. నేను ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటున్నాను. ఎందుకంటే నా లైఫ్ నుంచి నువ్వే వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోమని చెప్పలేదు. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంటావు. నా బాధలో కష్టంలో తోడుగా ఉంటున్నావు. అది చాలు, అంతమించి ఏమీ అవసరం లేదు. నాకు చిన్న పవన్ ఉన్నాడు కదా. సంవత్సరాలు మీకు భయపడి నేను పవన్ కోసం ఏమీ చెప్పలేదు. నా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడతారని చెప్పి నేను చెప్పలేదు. ఇప్పటి నుంచి అయితే పవన్ మీద ప్రేమ అలాగే ఉంది. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. నేనైతే పవన్ని లైఫ్ లాంగ్ కొలుస్తూనే ఉంటాను. ఇప్పటికే కాదు ఎప్పటికీ. నేను బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, హ్యాపీలో ఉన్నా. మీరైతే నన్ను తప్పుగా అయితే ఊహించుకోవద్దు. నన్ను తిట్టాలనుకుంటే తిట్టండి, కానీ కోపం ఉంటే చూపించండి, కానీ మీ మనసులోనే ఉంచుకొని నన్ను శత్రువులా చూస్తుంటే నాకు నచ్చట్లేదు. మీరైతే ఇబ్బంది పడొద్దు ఈ బ్లాగ్ రిలీజ్ చేస్తున్నానని చెప్పి. నేనైతే నా హ్యాపీనెస్ కోసం, పవన్ హ్యాపీనెస్ కోసం ఈ బ్లాగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఇది చూసి ఏడుస్తారు అది ఇది అని చెప్పి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొంచెం మీ అబ్బాయికి నాకు తోచినంత నేను చేయాలి అనుకున్నాను, చేశాను. ఆ రోజు మీరు ఎలాగైనా నన్ను ఇక్కడికి రానివ్వరు, అందుకే ముందుకు వచ్చి నేను చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, పెద్ద పవన్ లేకపోయినా చిన్న పవన్ నా లైఫ్ లాంగ్ ఉన్నాడు. అది చాలు నాకు. మీ అబ్బాయి అని మీకు ప్రూవ్ అయితే చాలు. ఇప్పటికీ నన్ను శత్రువులా చూసింది కాకుండా వాడిని కూడా మీరు శత్రువులా చూస్తున్నారు. అలా చూడొద్దు దయచేసి. వాడికి కూడా కొంచెం ప్రేమ చూపించండి. వాడు మీకు సంబంధించినోడే. ఎందుకంటే అదే డేట్కి పుట్టాడంటే ఆలోచించండి, మీ అబ్బాయి అనేది కాదనేది. కానీ మీరు ఇప్పటికీ ఎప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. వాడికి ఇన్ని సంవత్సరాలైనా ఇంత ప్రేమ కూడా మీరు చూపించట్లేదు. మీరు చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మంత్ 31న అయితే వాడి బర్త్డే కదా. ఈ మంత్ 31న మీ అబ్బాయి చనిపోయిన రోజు, మా అబ్బాయి పుట్టినరోజు. అసలు దేవుడు అదృష్టం కొద్దీ
జశ్వంత్ బాబుని ఇచ్చారో లేదో తెలీదు. మీకు సాడ్ న్యూస్, నాకు హ్యాపీనెస్. అంటే మీరు ఒకటి అన్నారు, పవన్ చనిపోయిన రోజు చేయడం మానే అమ్మ, చెయ్యొద్దు, నీకు బాబు పుట్టాడు కదా అదే రోజు అన్నారని చెప్పి నేను ఇప్పటివరకు చేయడం మానేస్తాను. నాకు ఈరోజు అనిపించింది రావాలి, ఏదో కొంచెం దండం పెట్టుకోవాలి, చేసుకోవాలని చెప్పి, అందుకే నేను చేయడం అయితే చేశాను. తప్పేమైనా చేసుంటే కొంచెం మన్నించండి, దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను ఈ మంత్ 31st అయితే బాబుని మీకు చూపించాలి అని నేను అనుకుంటున్నాను. మీరు మరి నా మీద కోపంతో వాడి మీద ప్రేమ అయితే చూపించడం మానేద్దు. దయచేసి కొంచెంలో కొంచెం ప్రేమ చూపిస్తారని చెప్పి ఈ బ్లాగ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎవరి కోసమో కాదు, మీకోసం నేను చేస్తుంది. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే ఇది ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉండాలి, ఒక్క నిమిషం కూడా ఆరకూడదు. ఇంకొకటి, నీకు నా మీద ప్రేమ ఉంటే జశ్వంత్ బాబుని మీ ఇంటికి పంపించాలి. మీ ఫ్యామిలీతో పాటు ఈ 31st హ్యాపీగా ఆడు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఒక్క కోరిక తీరుస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ అక్కకి నా మీద చాలా కోపం ఉంటుంది, ఆ కోపం కొంచెమైనా తగ్గించాలని నిన్నే కోరుకుంటున్నాను. నేను అంత శత్రువునైతే కాదు, నేను ఇష్టపడిన అమ్మాయినే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఒక తొందరపాటు డిసిషన్ వల్ల నీ లైఫ్ నువ్వు కోల్పోయావు, నా లైఫ్ నేను కోల్పోయాను. అర్థం చేసుకోండి ప్లీజ్. నేను ఏ తప్పు చేయలేదు, అది నీ ఒక్కడికే తెలుసు. నువ్వు కోపం మీద చేసిన డిసిషన్ వల్ల నా లైఫే పోయింది. నిజంగా మీ అబ్బాయికి నా మీద ప్రేమ ఉంటే మా బాబుని మీ దగ్గరికి చేర్చాలని కోరుకుంటున్నాను. అది కూడా ఒక్కరోజే 31st, ఆ ఒక్కరోజు వాడు మీతో ఉండాలి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి నన్ను ఎత్తుకుంటారని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల నుంచి ఒకరోజు కూడా నాకు కనిపించలేదు మీరు, నేను మీకు కనిపించట్లేదు. ఎందుకు కనిపించి బాధ పెట్టాలని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో చేస్తున్నానని చెప్పి మీరు తప్పుగా అనుకోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.